Sonia, mic తీసుకోండి. This is Rani from Telugu 70mm. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ యూ. ఇది బిగ్ బాస్ ముందు చేసినప్పటికీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మీకు వచ్చిన ఫేమ్ వేరు. డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఒక ఏజ్డ్ పర్సన్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపించింది. సో మీ క్యారెక్టర్ గురించి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో. అంత ఏజ్ అయితే కాదు ఫస్ట్లీ. అండ్ యా, బిగ్ బాస్ ముందు షూట్ చేసిండే ఇది. లక్కీలీ ఇట్స్ గివింగ్ ఎ గుడ్ రీచ్. బిగ్ బాస్ తర్వాత మంచిగా వస్తుంది రీచ్. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద కీ రోల్స్ అని నాకు అర్థమైంది స్క్రిప్ట్ విన్న తర్వాత. అండ్ బేసిక్గా నేను స్టోరీస్కి లైక్ యూనో ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ విమెన్ ఇష్యూస్కి తొందరగా కనెక్ట్ అవుతాను కాబట్టి స్క్రిప్ట్ కనెక్ట్ అయినాను. అండ్ ద సెకండ్ థింగ్, నాకు నా రోల్ ఏంటి అనేసి చూశాను. సో వన్ ఆఫ్ ద కీ రోల్స్. సో ఈవెన్ దో నేను ఐ డోంట్ ప్రిఫర్ లైక్ గ్లామరస్ రోల్స్ అండ్ ఆల్. సో ఐ డూ ప్రిఫర్ నా చుట్టూ కథ తిరగాలి, డెఫినెట్గా నాకు సబ్జెక్ట్ ఉండాలి అని చూసుకుంటా నేను. దట్స్ హౌ ఐ పిక్ దిస్ రోల్. అఫ్ కోర్స్ ఎడిటింగ్లో నాకు ఎడిటర్ గురించి అందుకే మాట్లాడలేదు నేను, జస్ట్ కిడింగ్. యా, ఎడిటింగ్లో బాగా కట్ చేసినట్టున్నారు నన్ను కానీ దట్స్ వై. యా, సో వన్ ఆఫ్ ద కీ రోల్స్, లైక్ కథకి పునాది పోసేది నేనే, ఎండ్ చేసేది నేనే అన్నట్టు. సో వై నాట్. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నాకు చాలా ఇష్టం. సో యూ కెన్ సీ, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నాకు ముందు సినిమాల్లో కూడా పెద్ద స్క్రీన్ స్పేస్ లేకపోయినా కొంచెం స్పేస్ ఉన్నా పీపుల్ ఆర్ రిమెంబరింగ్ మీ, గుర్తుపెట్టేసుకుంటున్నారు. కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చేసినా సరే కనెక్ట్ అవుతున్నాను నేను. సో దట్స్ కైండ్ ఆఫ్ న్యూయాన్సెస్ దట్ దోస్ ఆర్ కనెక్టింగ్ ఆడియన్స్కి అయినా సరే, డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్కి అయినా సరే. నేను అదే గుర్తుపెట్టుకుంటున్నాను నన్ను తొందరగా. సో దట్ పర్ఫార్మెన్స్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. సో ఫస్ట్ మూవీ విన్నప్పుడు చెప్పినా కదా, మన డైరెక్టర్ గారి గురించి అయితే మస్తు డౌట్లు ఉండే. అండ్ సినిమా అంతా పక్కన పెడితే, అన్ని పక్కన చెప్పారు పెడితే, లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సోనియా గారు ఇన్స్టాగ్రామ్ చూసి నన్నే కిల్లరా అనుకున్న ఒపీనియన్ కూడా చెప్పారు అని. సో అండ్ ఆల్సో ఐ వర్క్డ్ విత్ ఆర్జీవి గారు. సో యూ నో లైక్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటాయి. ఆర్జీవి గారి సినిమాలు చూసే ఉన్నాను నేను. సో ఈయన ఇంకా సైకోటిక్గా చెప్తాడు ఏంది అని అనుకున్నాను నేను సినిమా ఫస్ట్ చెప్పినప్పుడు స్క్రిప్ట్. అండ్ చూడడానికి కూడా అట్లే ఉన్నాడు. ఆర్జీవి గారి కంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నారా లేదంటే తక్కువ ఉన్నారా, అంటే ఆ జోనర్లో? ఇప్పుడు ట్రెండింగ్ వర్జన్, న్యూ వర్షన్ ఆఫ్ ఆర్జీవి. యా ఆఫ్ కోర్స్. సో ఐ హ్యావ్ టు సే, ఎందుకంటే ఫోర్క్లతో ట్రై చేయలేదు కదా ఎప్పుడు. కొత్త ఎలిమెంట్ చూపించారు. యా, యూ కెన్ సీ లైక్ ట్రైలర్లో కూడా చూస్తే అసలు నాకే ఇలా నేను మొహం తిప్పేసుకుంటున్నాను, అంత భయం పుట్టించేలాగా ఎడిటింగ్ కూడా. దట్ వాస్ వెరీ గుడ్. అసలు ఆ ఫోర్క్లతో చెంచాలతో చంపాలని ఎట్లా వచ్చిందో ఆయనకి ఐడియా నాకు అర్థం కాలేదు. అండ్ సో దట్స్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు అప్డేట్ ఫ్యూ అదర్ పిక్చర్స్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్లో కొంచెం మాకు చూసేటోళ్ళకి అని హీ స్టార్టెడ్ అప్డేటింగ్ దెన్. సో ఐ లుక్ ఎట్ ద కంఫర్ట్ వర్కింగ్, వైల్ వర్కింగ్. ఎందుకంటే సినిమా అంతా బయటికి రావడం ఇట్ టేక్స్ టైం, బట్ ఫస్ట్ మన డైలీ లైఫ్ అయితే ఈజీ ఉండాలి కదా. సో ఇట్లాంటి సైకోలతో నేను పని చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నా. దెన్ వన్స్ ఐ వెంట్ ఇన్ టు ద షూట్ ఏరియా, చాలా సాఫ్ట్. దట్స్ వెన్ డైరెక్ట్గా నేను షూట్ ప్లేస్నే కలిసినాను సార్, డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ సార్ని కానీ అక్కడే నా వర్కింగ్ ఏరియాలోనే కలిసినాను. దట్స్ వెన్ ఐ థాట్ లైక్ ఐ కెన్ వర్క్. అండ్ ప్రభాకర్ గారు నాకు ఆపోజిట్లో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంది. సో దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. ఎప్పుడైనా మనం యాక్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మన ఎదురుగానే మన స్క్రీన్ స్పేస్ ఎవరితో షేర్ మై ఫస్ట్ మూవీ వాజ్ కథానాయకుడు యాక్చువల్లీ. సో విద్యా బాలన్ గారితోని, బాలకృష్ణ గారితోని స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే. దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్, లెర్నింగ్ చాలా ఉంటుంది. సో దట్స్ వేర్ ఐమ్ ఫస్ట్ డేనే నాకు సూపర్ ఎక్సైటెడ్ ఉండే. అండ్ దెన్ ఫస్ట్ షాట్లోనే ఓకే చెప్పేసరికి ఏంద్రా బాబు అసలు నేను చేసిందా చేయలేదా అన్నట్టుండే. సో ఐ వాజ్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది. బట్ అందరిని అడిగిన ఏడీస్ వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఉదయ్ శివన్ అని ఉంటాడు ఏడీ, అండ్ ద అదర్ పీపుల్. ఏడీస్ వర్ ఆల్సో లైక్ సూపర్ సూపర్ మేడం అని అంటున్నాయి. ఓకే ఫైన్, నిజమా అని రియలైజ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు. అండ్ ఎవరైనా కానీ సోనియాతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా అంటే ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు అని మేము కూడా చూసాము. సో అలాగా ఈ సినిమాలో మీకు ఎక్కువ కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు? డెఫినెట్గా డైరెక్టర్ గారు అండ్ ఏడి ఉదయ్ శివన్ అని చెప్పినాను కదా. సో దాట్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్. అండ్ సంతోష్, యాక్టర్ సంతోష్ గారు. సో ఆల్దో వి డెంట్ షేర్ స్క్రీన్ స్పేస్, బట్ నేను చెప్పిన మ్యాట్ చూసినప్పుడు నేను అనుకున్నా ఈ అబ్బాయి ఎందుకు హీరోలాగా కాలేదు, ఇంకా ఎందుకు రాలేదా అని అనుకున్నా. ఈ లోపే ఈ సినిమాలో చూసేసరికి, బికాజ్ లైక్ నెక్స్ట్ డోర్ హీరోస్ ఆర్ లెస్ టుడే.
ఎయిదర్ సూపర్ హీరోస్ ఉంటున్నారు, లైక్ యూనో హూ కమ్స్ ఫ్రమ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ నుంచి, ఆర్ ఉంటున్నారు. సో నెక్స్ట్ డోర్ హీరో, అప్కమింగ్ హీరో అంటే హీఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఈయన కొంచెం కనెక్ట్ అయినాడు. అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ హిస్ యునో దట్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్పింగ్ అండ్ టువర్డ్స్, అంటే సక్సెస్ అవుతుందా హిట్ అవుతుందా అనేది సెకండరీ, ఫస్ట్ నేను ఆపర్చునిటీ ఇస్తా అనే ఆ మెంటాలిటీతో వచ్చినారు కదా. సో హీ విల్ స్టే ఇన్ దిస్ గ్రౌండ్ ఫర్ మోర్ టైమ్ అని అనుకుంటున్నా నేను. ఎందుకంటే సినిమా ఇస్ ఆల్సో బిజినెస్ నో. సో ఒక్కసారి పైసలు వస్తే నెక్స్ట్ టైం పెట్టబుద్ధి అవుతుంది ఎవరికైనా, కానీ ఈయనకి మాత్రం హెల్ప్ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి అనే ఆ ఇంటెన్షన్ ఉంది కదా, అది దట్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ అండ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది రేపటి నాడు. సో అండ్ యా, హోప్ఫుల్లీ ఐ వుడ్ లైక్ టు సీ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ సార్. అండ్ అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి కదా, ఎక్కువ సినిమాలు చేయాలి, నన్ను కూడా పెట్టుకోవాలి మీరు సినిమాలో. ఆల్ ద బెస్ట్. అండ్ హీరో గారు సంతోష్. హాయ్ సంతోష్. సో ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యాము. సో ఇంకొన్ని రోజుల్లోనే సినిమా రిలీజ్ అవుతుంది. సో కిల్లర్ ఆర్టిస్ట్ గురించి ఒక 1 wordలో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? మీరు ట్రైలర్లో చూసినట్టు థ్రిల్లింగ్ ఉంది, రొమాన్స్ ఉంది. బట్ సినిమాకి రండి, మీరు కామెడీ ఎంజాయ్ చేస్తారు, ఎమోషన్ ఎంజాయ్ చేస్తారు. సో లాట్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి మూవీలో. ట్రైలర్లో చూపించింది కొంచెమే. సో మీరు అందరూ కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. సురేష్ గారు. యా, హాయ్ అండి, నా పేరు హేమమాలిని. అయితే మీది బ్యాక్లో లైక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సినిమా నీది నాది ఒకే కథలో ఏదో జరిగే పాత ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ మెలడీ. అండ్ ఆర్టిస్ట్కి వస్తే, కిల్లర్ ఆర్టిస్ట్కి వస్తే, ఈ సినిమా ఫస్ట్ వినంగానే మీకు అనిపించిన థాట్ ఏంటి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి? ఈవెన్ దో మీరు చాలా బిజీగా ఉండేప్పటికీ. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్ ఆన్ దిస్ స్టోరీ వినంగానే? నేను స్టోరీ వినలేదండి యాక్చువల్లీ. ఓకే. నన్ను చేద్దామని అడుగుండే అప్పుడు విరాటపురం ఏదో జరుగుతుండే. సో అది అయిపోయినాక ఒకసారి ఊరికి కలుద్దాం, ఒక టీజర్ కట్ చేశాను, కలుస్తా బావా అన్నాడు. కలిసాం. టీజర్ చూశాక నేను ఇంకా చేద్దాం, నేను చేస్తానని సార్ కాల్ చేసి ఫిక్స్ అయ్యి చేశానండి. అంటే విజువల్ అదంతా చూశాక అప్పుడు అంటే నాకు ఒక 5 minutesలో చెప్పంటే చెప్పాడు. కొత్తగా ఉంది స్టోరీ, అంటే ఇలాంటి జోనర్ నేను కూడా చేయలేదు, నేను కూడా నాకు హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నేను కూడా హెల్ప్ అవుతానేమో అనే ఒక ఇదిలో నేను కాల్ తీసుకొని. యాక్చువల్లీ మర్డర్ మిస్టరీస్ కానీ థ్రిల్లర్ సినిమాస్ కానీ బీజిఎం ప్లేస్ ఏ హ్యూజ్ ప్లేస్ అనమాట. సో ఈ సినిమా పరంగా చూసుకుంటే మ్యూజికల్గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇస్ థింగ్ ఏంటి? మొత్తం 6 songs ఉన్నాయండి. 6 ఉన్నాయి విత్ బిట్ సాంగ్తో కలిపి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా విజువల్ ఎప్పుడు కూడా మేము అంటే టెక్నీషియన్స్కి మాకు ఎట్లా ఉంటుంది అంటే అండి, విజువలే మాతో చేయిస్తుందండి. మాకు అంటే ఆ థాట్ రావడానికి కూడా విజువల్ కారణం అవుతుంది. చాలా బాగా మేక్ చేశారు రతన్ రిషి. సో ఈయన ఏదైతే విజువల్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని నేను స్కోర్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈయన స్టార్టింగ్ నుంచి పర్టికులర్గా ఉండే అండి, అంటే నాకు ఒక స్టైలిష్ స్కోర్ కావాలి, నువ్వు ఇంతకుముందు చేసినవి అన్నీ కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ అట్లా ఉండే కదా, ఎథనిక్ టోన్లో ఉండే, ఇది కొంచెం నాకు ఎలక్ట్రానిక్ టోన్లో కావాలని చెప్పి కొన్ని నాకు చూపించడం, ఆయన అంటే పక్క నుండి కొన్ని చూసుకున్నారు. అండ్ నేను పర్సనల్గా అదే చెప్తున్నాను అండి, విజువల్ చూశాక కొన్ని థాట్స్ వస్తాయి కదా, అది విజువల్ నన్ను ఇది చేసిందండి. ఆల్ ది బెస్ట్ క్రిషిక. థ్యాంక్ యూ. So hi, welcome to Tollywood. Thank you. So how will be your character in this? Like you are like the girl next to the door, or else any specialized things are there in your character? Yeah, she is kind of girl next door, but yet she has lot to show. I mean, you have seen like little glamour and all, but I promise there's much more than that. Pakka film mein. Super. All the very best. Thank you. And Santosh garu. ఎలా ఉంది? సో ఆవిడ అన్నట్టు మీలో చాలా హీరో పోలికలు ఉన్నాయి, చాలా బాగున్నారు, లైక్ గాయ్ నెక్స్ట్ టు ద డోర్. బట్ ఇంత వైలెంట్ హీరోగా అవుతారని మీరు ఊహించారా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి, ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి. చాలా స్టైలిష్గా ఉన్నారు యాక్చువల్లీ, విలన్ కూడా. సో మచ్. ఐ మీన్ హీరో విలన్ ఒకేసారి మిమ్మల్ని చూసినట్టుగా అనిపించింది. థ్యాంక్స్ అలాట్. అండ్ మీ పేరు కూడా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. సో ట్రైలర్ చాలా బాగుందండి, మీ కష్టం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో వీళ్ళ డేట్స్ అనేవి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? కరెక్ట్గా ఏం కాలేదండి, నేను చాలా లక్కీ అండి. అందరూ ఇక్కడ హార్డ్ కోర్ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్ ఆర్టిస్టులు, సో టెక్నీషియన్స్.
సో ఎందుకో తెలీదు, కథ నచ్చడమో మరేంటో కానీ చాలా ప్రియారిటీ ఇచ్చారు నాకు, చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ ఆర్టిస్టులు చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. చూసుకుంటే మీరు ఆ డిఓపి కొత్త అబ్బాయి అని చెప్పారు. అవును. సో ఎలా హ్యాండిల్ చేస్తారని మీరు నమ్మారు? అసలు ప్రీవియస్ వర్క్స్ ఏమైనా చూసారా ఏంటి అసలు? ఒక ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏదో చేశాడు, చూశాను. మామూలుగా అడిగాను, నువ్వు హ్యాండిల్ చేస్తావు కదా. తను లైటింగ్ ప్యాటర్న్ షార్ట్ వైజ్గా అన్నీ మేము చెప్పుకోగలుగుతాం, కానీ లైటింగ్ వైజ్గా ఒకటి ఉంటాయి కదా. సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇతను హ్యాండిల్ చేస్తారని నాకు అర్థమైపోయింది. సో కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, ఇలాంటి కొన్ని వస్తాయి. అంటే చిన్న అబ్బాయి చేస్తాడో లేదో, ఇంత మళ్ళీ సెటప్, మళ్ళీ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు, లేట్ అయితే తిడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు అటువంటి ఏం డౌట్ రాలేదు, తిని చేస్తాడు, మేమిద్దరం చేయగలుగుతాం అనేది సింక్ కుదిరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ అండి, ఒక ఇద్దరికి సింక్ అవ్వాలి. సింక్ అవుతే ఈజీ అవుతుంది వర్క్. ఎడిటర్ విశ్వక్ గారు కూడా చూసుకుంటే అంటే మూవీస్ అనేవి స్టార్టింగ్ అది కొత్తవి చిన్న చిన్న మూవీలు చేసి అంటే ఏంటి అంత నమ్మకం పెట్టారు? ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ లాగే కనిపిస్తుంది, ఆర్టిస్ట్ని కూడా చాలా పెద్ద పెట్టారు. సో ఎలా నమ్మారు వాళ్ళందరినీ? థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే స్క్రిప్ట్ అండి. ఎడిటింగ్ స్క్రిప్ట్ దగ్గర చేస్తే ఈజీ అవుతుంది. సో నేను ఎడిటింగ్ అంతా స్క్రిప్ట్ దగ్గరనే చేస్తాను. మీకు స్క్రీన్ ప్లే చూసుకుంటే స్క్రీన్ మీద ఏది ఉంటుందో నేను ఒక 1 year కింద రాసిన స్క్రిప్ట్ అదే ఉంటుంది. సో అందులో ఏ చేంజ్ ఉండదు. సో పక్కా క్లారిటీగా ఉన్నప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ వాళ్ళ వర్క్ వాళ్ళు హార్డ్గా చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే పని చేయడానికి ఇష్టపడే వాళ్ళకు పని రాకపోయినా వస్తుంది, సింపుల్. సో పని వచ్చినా చేయలేని వాళ్ళు నో యూజ్. సో నేను అది నమ్ముతా. డెడికేటెడ్గా వర్క్ చేసి అంటే ప్రాణం పెట్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి పని అయినా ఈజీ అవుతుంది, చేయగలుగుతాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంతోష్ గారు, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ మ్యాడ్ మంచి బ్యూటిఫుల్ మీకు. అండ్ మ్యాడ్ 2 వస్తుంది ఇప్పుడు. సో అదే టైంలో మీ మూవీ కూడా వస్తుంది ఏంటి? యా, దాని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ ఈవెంట్కి కళ్యాణ్ శంకర్ గారు రావాలి మ్యాట్ 2, బట్ తను రిలీజ్ ఉన్న 28th రిలీజ్ ఉంది, బట్ స్టిల్ హీస్ సపోర్టింగ్ మీ. అదొక సమ్ మల్టీప్లెక్స్లో మ్యాట్ 2 అండ్ నా సినిమా హోర్డింగ్స్ పెట్టారు, అది తీసి నేను డైరెక్టర్ పంపించాను. హీ లవ్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్. ఓకే, మ్యాట్ 2లో ఏమైనా ఉంటారు రోల్స్ మీది? సారీ, మ్యాట్ 2లో ఏమైనా? లేదండి, మ్యాట్ 2లో లేదు. యా, ఓకే. సోనియా గారు, హాయ్. అండ్ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మీకు చాలా ఫ్యాన్ బేస్ వచ్చింది అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి సినిమాతో వస్తారని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కూడా. సో కొంతమంది అన్నారు ఆల్రెడీ లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే బాగుండు సోనియా గారికి అన్నాను. ఇది దానికన్నా ముందు అంటే బిగ్ బాస్ కన్నా ముందు స్టార్ట్ అయిన జర్నీ. సో ఇప్పుడు ఇది రావడం వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందా? అండ్ ఇంకోటి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా డిసప్పాయింట్ గారు, ఇది ముందు షూట్ చేసింది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఎస్, యూ విల్ సీ మీ ఇన్ అప్కమింగ్ మూవీస్ ఇన్ విమెన్ లీడ్ ఓరియంటెడ్ కానీ విమెన్ ప్రొటగనిస్ట్ లాగా కానీ అటువంటి మూవీస్ కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నా. డెఫినెట్గా ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వరు అండ్ కాన్ఫిడెంట్ అవుతారు. అరే ఈమె డెఫినెట్, అండ్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దే విల్ బికమ్ కాన్ఫిడెంట్, లైక్ ఈమె చేయగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. తక్కువ స్పేస్ అయినా సరే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే, అంటే March 21st అనేది చాలా సినిమాలు ఉన్నాయి, ఓవర్ 8 to 10 మూవీస్ ఉన్నాయి. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు రిలీజ్ని? ఎన్ని థియేటర్స్లో మూవీ రిలీజ్ అవుతుంది? ఆల్మోస్ట్ 11 మూవీస్ రిలీజ్ అవుతున్నాయండి. 11 అంటే వెరీ కంపారిటివ్. అందులో సలా రిలీజ్, ఎవడే సుబ్రహ్మణ్యం ఏదో ఉందో అదొక రిలీజ్ ఉంది. సో అయితే మైత్రి నైజం వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మా మూవీ. సో ఆల్మోస్ట్ ఒక 200 ప్రాబబ్లీ థియేటర్స్, అంటే నాట్ నోన్ యట్, బట్ అలా అనుకుంటున్నాం మేము. సో ప్రమోషన్ కూడా చాలా భారీగా చేస్తున్నాం, మెట్రోలో కానీ హోర్డింగ్స్ కానీ అంటే స్టేట్ అండ్ టీవీ అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఎందుకంటే సినిమా తీయటం ఒకటండి, దాన్ని ఆడియన్స్కి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయి జనరల్గా, చిన్న చిన్న సినిమాలు. ఎందుకంటే ఆ బడ్జెట్లో కొంచెం లోపాలు రావడం, మనీ అంతా దానికి ఖర్చు అయిపోవడం, ఆ ప్రమోషన్ వచ్చేటప్పటికి మనీ లేకపోవడం అంటే కొంచెం టఫ్ అవడం. అయితే ఈ విషయంలో మాత్రం నేను జాగ్రత్త పడ్డాను. నేను సంతోష్ ఈజ్ వెరీ వెరీ కీన్, ప్రమోషన్ బాగుండాలి అని. సంతోష్ డైరెక్టర్, దర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. సో ఆ విషయంలో మాత్రం వీఆర్ డూయింగ్ వెరీ వెల్ నౌ. థ్యాంక్ యూ. సంతోష్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి.
హలో అండి. మీరు చూస్తేనేమో చాలా సాఫ్ట్ ఉన్నారు. మూవీ చూస్తేనేమో చాలా వైలెంట్‌గా ఉంది. మీ కథ విన్నప్పుడు మీకేమనిపించింది? అంటే మీరు చూసింది ఒకటే షేడ్ అండి. సినిమాలో ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి. చూసాక మీరే చెప్పాలి ఎలా ఉంది. డైరెక్టర్. సార్ ఈ మూవీలో విలన్ ఎవరనేది మోస్ట్‌లీ రివీల్ చేసేసారు మీరు. ఇంకా ఏముంది చూడటానికి అంటే మర్డర్ మిస్టరీ కూడా కాదు. మిస్టరీ రివీల్ చేసేసారు. ఇంకా ఏముంది అడిషనల్‌గా? అంటే విలన్ ఎవరో తెలిసిపోయిందా మీకు? ఆహా! అయితే ప్రభాకర్ కాదుగా ఈయన కాదా విలన్? ఆయన కూడా చెబుతున్నారు కదా! సేమ్ డైలాగ్ ఇద్దరు చెప్తున్నారు. హ్మ్. విలన్ చెప్తున్నారు, హీరో చెప్తున్నారు అన్నట్టుగా. ఇప్పుడు ఈయన హీరో అనుకుంటే, ఆయన విలన్ అనుకుంటే ఇద్దరు చెప్తున్నారు కదా! సో, అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. రివీల్ చేయలేదు. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, చెప్పండి. యాక్చువల్లీ ఇది మీరు సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్నారు. బట్ మనకి ఇక్కడ పోస్టర్‌లో చూసుకుంటే నంబర్ ఆఫ్ కమెడియన్స్ అని పెట్టారు. సో, సస్పెన్స్ థ్రిల్లర్‌లో కామెడీ ఫిట్ చేయడం అన్నది ఒక డిఫికల్ట్ టాస్క్. అంటే లైక్ దాన్ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. సో, ఎంతవరకు కామెడీ అన్నది ప్రేక్షకులను అలరించబోతుంది? ఇక్కడ ఇప్పటివరకు కమెడియన్‌గా చూసారండి. ఇప్పుడు ఇందులో కమెడియన్‌గా చూడరు మీరు వాళ్ళని. అది భద్రం గారు ఫైట్ సీక్వెన్స్ ఉంటది. భయపెడతారు మిమ్మల్ని. నవ్వించరు. ఆ భయంలోనే నవ్వుతారు ఆయనను చూసి. సో, ఎక్కడ కూడా కామెడీ కావాలని కామెడీ ట్రాక్ వేయలేదు. రెగ్యులర్ కామెడీ ఉండదు. సో, అక్కడ సిట్యుయేషనల్‌గా మీరు నవ్వుతూ భయపడుతుంటారు. సో, అది అలాంటి ట్రాక్ ఉంది దీంట్లో. అదే మీరు పెట్టిన టైటిల్‌ని సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మార్పించారు. అంటే మీరు సినిమాలో ఉన్న కంటెంట్ అంత భయపెట్టిందా వాళ్ళని? ఇది చెప్పాలనుకున్నాను నేను కూడా. యాక్చువల్లీ మేబీ భయపడి ఉంటారు. అది కాదు, యాక్చువల్లీ వాళ్ళు ఆర్టిస్ట్ అంటే ఎవరైనా సెన్సిబుల్ ఆర్టిస్ట్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా అఫెండ్ అవుతారేమో అన్న ఉద్దేశంతోనే సో చిన్న చేంజ్ అని అంటే కిల్లర్ ఆర్టిస్ట్ అని మార్చాము. అండ్ నేను చిన్నగా చెప్పాలి, సెన్సిబుల్ పర్సన్స్ చూడకూడదు, 100% భయపడతారు. సో కొంచెం గుండె ధైర్యంగా ఉండి గట్టిగా ఉంటే భయాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. సెన్సిబుల్ పర్సన్స్ 100% భయపడతారు, ఇది నాది గ్యారంటీ. అంటే ఈ మధ్య కొంతమంది థియేటర్లో సినిమాలు చూస్తే గుండెపోటుతో చనిపోతాం, దానివల్ల చెప్తున్నారండి. అందుకే కాజ్ ముందే చెప్తున్నా, సెన్సిబుల్ పర్సన్స్ చూడకూడదు. ఏడుస్తారు, ఎట్ ది సేమ్ టైం భయపడతారు, ఏడుస్తారు. లేడీస్ కంపల్సరీ దానికి అంటే ఏమంటారు, కనెక్ట్ అయిపోయి ఏడ్చేస్తారు లాస్ట్ ఎండ్కు. ఖచ్చితంగా లేడీస్ ఏడ్చేస్తారు. ఓకే, మీ ట్రైలర్ను బ్యాక్ సైడ్ ఉన్న పోస్టర్ చూస్తుంటే ఇద్దరు మగాళ్ళ మానసిక సమస్య వల్ల ఇద్దరు ఆడాళ్ళు పడే వెదలాగా కనిపిస్తుంది, ఏంటండి? పర్లేదు, ఏ స్క్రిప్ట్ అయినా రాయండి. 100% ఒక ఇద్దరు బ్రదర్స్ కథ అనుకోవచ్చు. ఓకే, చిన్నగా చెప్పేసా, ఇద్దరు అన్నల కథ. ఓకే, అంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నామన్నారు. ఏంటి, ఎక్కడ జరిగాయి ఇన్సిడెంట్స్ ఏంటి? సినిమా ఆమె ఎంటర్ అయ్యగానే, ఆ ట్విస్ట్ దగ్గర నుంచి ఆమె ఎంటర్ అయిపోగానే తెలిసిపోతుంది మీకు. అన్ని మేము చూసామని చెప్తాం, ఆ పేపర్ స్టేట్ అవి కూడా ఇచ్చేస్తాం. అందుకే సెన్సార్ వాళ్ళు ఇంత వైలెన్స్ ఉన్నా ఇవి ఉన్నప్పటికీ కూడా ఏం ఎక్కువ చెప్పలేరు. సో అది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా దాన్ని కనెక్ట్ అయ్యారు కాబట్టి. ఓకే, అంటే కొంత అమ్మాయిలకి హీరోయిన్స్ మాస్క్స్ వేసి చంపారు అని అన్నారు, అలా ఎక్కడ జరిగినట్టు రాలేదు కదా మీడియాలో. అది నేను ఇన్సిడెంట్ అని చెప్పలేదు, అదేంటి అనేది హైడే చేశాను. అది సినిమాలో చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది. ఆ పాయింట్ రివీల్ చేస్తే ఇంకా నాకు కథకి ఏముంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. రాంబాబు గారు, థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి సినిమాని తలుచుకుంటున్నారు, ఈ సినిమాకి ఏంటి అసలు? ఈ సినిమాలో మీ పాటలు ఎన్ని పాపులర్ కాబోతున్నాయి? అంటే దీంట్లో పర్టికులర్గా ఒక లవ్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, చూస్తూ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఛాలెంజింగ్ ఏంటంటే, ఒక పాట బ్రేకప్ సాంగ్లా ఉంటుంది, కానీ స్క్రీన్ మీద చూస్తే అది వేరేలా ఉంటుంది. అది ఒక ఛాలెంజ్. అలాగే ఎక్కడ ప్రేమ, గుండె ఇలాంటి పదాలు వాడకుండా బ్రేకప్ సాంగ్ రాయటం, దాన్ని స్క్రీన్ మీద వేరే సిచ్యువేషన్లో వస్తున్నప్పుడు చూడటం అనేది చాలా బాగుంటుంది. అదొక ఎక్స్పెరిమెంట్ చేసాం రిషి వల్ల. చాలా ఎగ్జైటింగ్గా ఉన్న దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటని. అలాగే ఒక ఎమోషనల్ సాంగ్ ఓ ప్రేమ ప్రేమ అనేది రిలీజ్ అయింది, అది సోనియా గారి మీదే ఎక్కువ శాతం వస్తుంది ఆ పాట. అంటే ఒక 3 సాంగ్స్ పెద్ద సాంగ్స్ ఉంటాయి, ఈ 3 సాంగ్స్ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్కి వచ్చే సాంగ్స్. ఓకే అండి, విషయాలు. ప్రొడ్యూసర్ గారు, సరే ఈ సినిమా కంటెంట్ చూస్తే పాన్ ఇండియా సినిమా లాగా ఉంది.
మీరు అంటే మిగతా భాషల్లో కూడా డబ్బింగ్ చేస్తున్నామన్నారు. అంటే అన్ని భాషల్లో కలిపి ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా? తర్వాత ఉంటుందా? అంటే ఒకేసారి చేద్దాం అనుకున్నామండి. అయితే ఇక్కడ ఏంటంటే మాకు సెన్సార్ లేట్ అయింది. టైం కూడా తక్కువైపోయింది. యాక్చువల్లీ హిందీ ఇక్కడ నెక్స్ట్ తమిళ్ ఒకేసారి చేద్దామని అనుకున్నాం. బట్ తమిళ్లో నెక్స్ట్ హిందీ ఇవన్నిట్లో కూడా ఇది అయిన తర్వాత చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే అండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్, ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్ అంటే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చేయాలనుకుంటారు. మీరేంటి కిల్లర్ స్టోరీ చేస్తున్నారు? అంటే ఈ స్టోరీ చేయడానికి బేసికల్లీ మన రిషి నన్ను అప్రోచ్ అయినప్పుడు, రిషి నేను కలిసి నా సినిమా తీస్తున్నప్పుడు అతని సినిమా, ఆ విధంగా ఒక చిన్న కొలాబరేషన్ ఉందండి, చిన్న ఫ్రెండ్షిప్. సో నన్ను అప్రోచ్ అయినప్పుడు, సార్ ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను చాలా లో బడ్జెట్లో అని తీసుకొచ్చాడు. నేను స్టోరీ వినకుండానే నేను అతనికి ఒక ఆపర్చునిటీ ఇద్దామన్న ఉద్దేశంతో నేను స్టోరీ వినకుండానే ఓకే చెప్పేసాను. యాక్చువల్గాను సురేష్ బొబ్బులి ఎలాగైతే సినిమా గురించి వినకుండానే ఎస్ అన్నాడు ఆ గ్లిమ్స్ చూసి. తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా స్టోరీ వినటం, కనెక్ట్ అవ్వడం, ఒక సోషల్ కాజ్ ఉండడం, కమ్యూనిటీ, అది ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్, అది కొంచెం కనెక్ట్ అయ్యాను నేను. తర్వాత బడ్జెట్ 2 times 3 times పెరగడం జరిగింది. బట్ ఓవరాల్ సినిమా బాగా రావడానికి దోహదమైంది. ఇందులో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ మీరు ఎక్కువ ఇక్కడ జరిగిన సంఘటనలా, లేకపోతే యూఎస్ఏలో మీరు ఉన్నారంటున్నారు కాబట్టి అక్కడ జరిగినటువంటి? ఆల్మోస్ట్ 26 years యూఎస్లో ఉన్నానండి. ఈ సంఘటన కూడా నన్ను బాగా హత్తుకుంది. ఇట్ రియల్లీ పెనట్రేటెడ్ మై హార్ట్. బట్ మీరు అన్నది ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ మూవీ నేను తీసినప్పుడు నువ్వు తోపరని, అది యూఎస్లో తీసాం. 70% ఆఫ్ ద షూట్. అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ, ఇటువంటి యాక్షన్ కాదు. దిస్ మై సెకండ్ ఫిలిం. బట్ ఐ లవ్ యాక్షన్ ఫిల్మ్స్ అండి. దెన్ ది స్లోగా వెళ్ళే మూవీస్ కంటే యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడతాను నేను. కంటిన్యూ చేస్తారా మూవీస్? డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. బట్ నెక్స్ట్ అంటే ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటారు? డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ అండి. బట్ సంథింగ్ విచ్ విల్ ఇంపాక్ట్ ద సొసైటీ, దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని ఉంది. చూడాలి ఎటువంటి వస్తుంది అన్నది. ఓకే అండి. ఇప్పుడు సార్ అన్నారు సొసైటీ మీద ఇంపాక్ట్ కలిగించలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ సెల్ఫిష్గా ఆలోచిస్తూ, అంటే ఇటీవల బిగ్ బాస్ వెళ్ళినటువంటి అంటే శ్యామ్లా గారిని చూశారు మీరు, బెట్టింగ్ యాప్స్ పైన మీరేమంటారు? ఇలాంటి యాప్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడి బెట్టింగ్ యాప్స్ లైఫ్లో సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీనిపైన మీరు ఏమంటారు? మీరు కూడా బిగ్ బాస్ నుంచి వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు. Say no to betting apps. So yeah, డెఫినెట్గా we should not encourage. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పర్సనల్గా వాట్ ఐ బిలీవ్ ఈస్, కష్టపడి తెచ్చుకున్నదే నాకు బాగా గుర్తుంటుంది. నేను దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సింపుల్. లైక్ ఈరోజు నేను ఇప్పటికీ మనకి బ్లింకిట్, జెప్టోలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. సో అది కొన్నప్పుడు కూడా నాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. చిన్న విషయాలు అయినా సరే, నేను మార్కెట్కి వెళ్ళి, లేకపోతే నేను అలా కనిపిస్తూ ఉండి అది ఫ్రూట్ తెచ్చుకునేటప్పుడు కానీ, మల్లెపూలు కొనుక్కున్నా సరే, అంత కష్టపడిపోయి అక్కడికి తెచ్చుకున్నప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాన్ని పెట్టుకున్నప్పుడు కూడా ఐ ఎంజాయ్ దట్. సో ఇన్ ద సేమ్ వే ఈజీ మనీకి అలవాటు పడవద్దు. అండ్ బెట్టింగ్ యాప్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. విషస్ సైకిల్ అయిపోతుంది అది యంగ్స్టర్స్ అందరికీ కూడా. సో డెఫినెట్లీ యూ షుడ్ బీ అవే ఫ్రమ్ దిస్ అని చెప్పేసి చెప్తాను నేనైతే. అండ్ కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి ముందుకు రావాలి, అంతే. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఇలాంటి వాటికి ఎప్పుడైనా ప్రమోట్ చేయమని? ఎస్, దే కీప్ ఆన్ టెక్స్టింగ్ అస్. అందరికీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అది మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇట్స్ అపాన్ యూ వెదర్ యూ చూజ్ ఆర్ నాట్. నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఎక్కువ మనీ ఇస్తారనేసి చాలామంది అవుతుంటారు అంటారు, అవునా? అవును, అంతే. ఎక్కువ మనీ అండ్ జస్ట్ వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఆర్ లీగల్ అనేది కూడా తెలీదు చాలామందికి. సో అట్లా చేస్తారు. నేను ఐ విల్ బీ వెరీ చూజీ ఇన్ మై ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్క్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. నేను ఒక పోస్ట్ పెట్టాలన్నా నేను చాలా చూజీగా ఉంటా. సో దట్ ఈస్ వై ఐ కెప్ట్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ దోస్ థింగ్స్. దీనికి మీరు ప్రచారం చేస్తారా? ఇలాంటివి చేయొద్దు, ఏం బెట్టింగ్ యా డెఫినెట్లీ. ఐ టోల్డ్ ఆల్రెడీ, సే నో టు బెట్టింగ్ యాప్స్. ఓకే సార్, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హ్యావ్ ఏ ప్రొఫౌండ్ అప్రిసియేషన్ ఫర్ దట్. ఎందుకంటే మీలాంటి అప్కమింగ్ సెలబ్రిటీస్ అటువంటి స్టాండ్ తీసుకుంటే, ఎందుకంటే రీసెంట్గా
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దట్ క్వశ్చన్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి చిన్న చిన్న వర్కర్స్ ఈ బెట్టింగ్లో ఇదైపోయి ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే అండి, చివరికి వాళ్ళు సూసైడ్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఎస్. సో నేను మన అమెరికా నుంచి వచ్చిన తర్వాత అతనితో మాట్లాడినప్పుడు నా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక డ్రైవర్ తోటి ఎంతవరకు వచ్చిందంటే, సార్ ఒకసారి బెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మానటం అన్నది ఇంపాసిబుల్. అంటే త్రాగుబోతులైనా మానేస్తారేమో కానీ అంతకంటే భయంకరమైనటువంటి బెట్టింగ్ ఈ దేశంలో అది ఒక భయంకరమైనటువంటి ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారండి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మరి ఇటువంటి సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ మరి నో టు ద బెట్టింగ్ యాప్స్ అనేది వస్తే కనుక చాలామంది మనకు చేయొచ్చు మనం. సో దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి, దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అండ్ బ్యాన్ దిస్ కైండ్ ఆఫ్ యాప్స్ సో దట్ సొసైటీ విల్ బీ అప్లిఫ్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఓకే సార్, గ్రేట్ క్వశ్చన్. ఇందాక చెప్పారు బోయపాటి గారు చూశారన్నారు కదా సినిమా. సో ఆయన రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అసలుకి? ట్రైలర్ అప్రిషియేట్ చేశారు సార్. నన్ను కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, మన ఎడిటర్ కానివ్వండి, ఒక 10-15 minutes మాట్లాడారు. ఓకే ఓకే సార్. రాంబాబు గారు సార్, అర్జున్ రెడ్డి కాంతారా చేశారు. కాంతారా 2 కూడా ఏం చేస్తున్నారా? నెక్స్ట్ ఏమున్నాయి సార్ పెద్ద ప్రాజెక్ట్స్? మీరు చాలా వరకు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు కదా. కాంతారా 2 కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మీరు హరిహర వీరమల్లికి లిరిక్స్ రాస్తున్నారనేసి తెలిసింది. మరి అది నిజమా లేదా? లేదు సార్, ఇంకా అంతేనా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఉన్నాయి సార్, నేను రివీల్ చేస్తాను. రివీల్ చేయకూడదా? ఒక్క నిమిషం అండి. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. ఈ సాంగ్ అంత బ్యూటిఫుల్గా రావడానికి, అంత రొమాంటిక్గా రావడానికి మా జేడీ మాస్టర్, ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్స్ టు డర్లింగ్. అంటే ఉన్న బ్లడ్ షేడ్ని అంతా కూడా ఒక రొమాంటిక్ వేలోకి తీసుకురావడానికి మెయిన్ రీజన్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన మా జేడీ మాస్టర్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. 21st March థియేటర్స్లోకి మా సినిమా వచ్చేస్తోంది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ GSK మీడియా. థ్యాంక్ యూ సో మచ్ UV మీడియా. దిస్ ఇస్ మీ దివ్య అన్వేషిత సైనింగ్ ఆఫ్.